అంటే కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందుగా గత 2024 సంవత్సరంలో మనమేమైతే మన తప్పిదములను లేక మన పొరపాట్లు ఉన్నాయో వాటిని సరి చేసుకొని మరి ప్రభు యొక్క సన్నిధిలో మరి నూతనమేంగా మనం ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్తాం. చాలాసార్లు మరి కొత్త సంవత్సరం వస్తుంది అంటే లేక ఏదైనా ఒక పండగ వస్తుంది అంటే మనుషులుగా మనం ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం, మన ఇంట్లో ఉన్న సామాన్లు శుభ్రం చేసుకుంటాం, మనం వేసుకునే బట్టలు శుభ్రం చేసుకుంటాం. అంతేకాదు ఆ దినాన్ని సాధ్యమైనంత వరకు క్రొత్త బట్టలే వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే పాతవన్నిటినీ మళ్ళా శుభ్రము చేసి క్రొత్తగా వాటిని లేక ఒక మరి పాడైన వాటిని మలినమైన వాటిని మళ్ళీ శుద్ధి చేసి పవిత్రంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పులేదు. మన ఇంట్లో మన వస్తువులను లేక మన శరీరాలని వీటిని శుద్ధి చేసుకోవడమే కాదు, కానీ మన అంతరంగ సంబంధమైన మన హృదయాన్ని శుద్ధి చేసుకోవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే మన దేవుడు మన అంతరంగమును కోరే దేవుడైన మన ఆంతర్యాన్ని కోరే దేవుడు. అందుకనే మనం ప్రతిసారి కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను ఎలాగున్నాను, నేనేం చేస్తున్నాను, ఇది స్వపరీక్ష అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఎలాగు పడితే అలాగ ఉంటే దేవుడు మనల్ని అంగీకరించే దేవుడు కాదు. ఆయనకు అనుకూలముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని అంగీకరించేవాడు కానీ ఆయనకు అనుకూలముగా కాకుండా మనం ప్రతికూలముగా జీవిస్తూ మనకిష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ మనం దేవుణ్ణి సేవించాలి అనుకుంటే అది ఎప్పటికీ కుదరదు. కాబట్టి దేవుడు మనల్ని కోరాలి అంటే, ఆయనకి ఇష్టంగా జీవించాలి అంటే మన ఆంతర్యంలో దేవుడు ఒక నూతనమైన జీవితాన్ని, ఒక నూతనమైన అనుభవం గుండా దేవుడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ప్రతి సంవత్సరము కూడా మన జీవితంలో జరుగుతున్నప్పుడు భౌతిక సంబంధమైన అభివృద్ధిని ఎలా కోరుకుంటామో ఆత్మ సంబంధమైన అభివృద్ధి కూడా చాలా ప్రాముఖ్యమైనది. సాధ్యమైనంత వరకు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ సంవత్సరంలో నేనేం సంపాదించుకున్నాను, నేనేం పోగొట్టుకున్నాను, సంవత్సరానికి కూడా మనం ఎలా కనపడాలనుకుంటామంటే అభివృద్ధిలోనికి రావాలి అనుకుంటాం. లోకపరముగా అది ఆస్తి విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఈ లోకంలో కలిగిన వాటన్నిటిలో ఏదో ఒక పైమెట్టు ఎక్కాలి, కొంత మనం ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అని కోరుకుంటాం. తప్పులేదు అలా కోరుకోవడంలో. అంతేకాదు కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆత్మీయ జీవితం. మనం ఆత్మీయ స్థితి ఎలాగుంది, మనం ఎంతవరకు ఆత్మీయంగా సంవత్సరానికి మనం అభివృద్ధిలోనికి దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగలుగుతున్నామా లేక కిందకి వెళ్తున్నామా? ఎందుకంటే దేవుని బిడ్డలుగా రక్షించబడిన వారు మనం చెప్పుకుంటున్న మనము ఆత్మీయ స్థితిని చూసుకోవట్లేదు కానీ శరీర సంబంధమైన స్థితిని చూసుకోగలుగుతున్నాం. అంతేకాదు మన దేవుడు మన ఆంతర్యాన్ని కోరేవాడు కాబట్టి మన జీవితంలో ఒక నూతనమైన రీతిగా ఉండాలని కోరుతున్నాడు ఆయన. ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరము మన జీవితంలో దేవుడు ఒక నూతనమైన అనుభవంలోనికి నువ్వు రావాలని, నేను రావాలని కోరుతున్నాడు ఆయన. ఎంతవరకు మనం ఆత్మీయంగా అభివృద్ధిలోనికి రాగలుగుతున్నాం? అందుకని ఎందుకు మనం అభివృద్ధిలోనికి రావట్లేదు? ఏం మనల్ని ఆటంకపరుస్తున్నాయి? దేవుళ్ళలో ఉండకుండా ఏవేవి మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తున్నాయో వాటిని మనం విడిచిపెట్టి దేవుడితో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి ఈ యొక్క మొదటి వర్తమానంలో ఈ 2024 సంవత్సరం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ చివరి నెల చివరి దినము ఈ డిసెంబర్ 31వ తేదీ అనగా ఇంకొక కొన్ని గంటల్లో ఈ సంవత్సరాన్ని ముగించి మనం 2025 సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. 2025 సంవత్సరంలో ప్రవేశించే ముందుగా 2024 సంవత్సరంలో మనం ఎలాగ జీవించామో,
మన అద్దుబాటులేంటి, మన పతనాలేంటి, ఇవి మనం సరిచేసుకుంటేనే కానీ 2025 సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు దేవుడు మనకి మేలు చేయడానికి ఆయన ఇష్టపడేవాడు. ఒకవేళ 2024 సంవత్సరాన్ని ముగించే ముందుగా నీ పాత జీవితంతోటే క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళినా నీకేమీ పెద్ద మేలేమీ జరగదు. ఇలాగ మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా మనల్ని మనం పరీక్షించుకోకుండా, మనల్ని మనం ఆత్మీయంగా పరిశీలించుకోకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోతున్నా మనం ఏమీ కూడా అభివృద్ధిలోనికి రాము. అందుకని అంటాడు, ఇవేవి కూడా దేవుడు లెక్కలోనికి తీసుకోడు, ఆయనకు అక్కర్లేదు. నువ్వు ఆత్మీయంగా జన్మించిన నాటి దగ్గర నుంచే దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడేమో కానీ నువ్వు ఆత్మీయంగా జీవించలేని సంవత్సరములు ఎన్నైనప్పటికీ కూడా అవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ 2024 సంవత్సరం ప్రారంభించిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ తప్పిపోయాం, మనం ఏమేమి చేసాం, ఎలాగ మనం దేవుడిని దుఃఖపెట్టాం, ఏ రీతిగా దేవుడు మనల్ని మరి ఎన్నిసార్లు దేవుడికి దూరం అయిపోయాం, ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా మనం ముందుకు వెళ్ళాలి అంటే వెనక ఉన్న వాటిని విడిచిపెట్టాలి. వెనక ఉన్న వాటిని విడిచిపెట్టకుండా మనం ముందుకు వెళ్ళలేము. ముందుకు వెళ్ళాలి అంటే ఆత్మీయంగా నీ వెనక వాటిని అంటే గత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. అందుకని యేసుప్రభువు అంటాడు, యోహాను సువార్త 9వ అధ్యాయములో ఒక పాపాత్మురాలైన స్త్రీని యేసుప్రభువు దగ్గర తీసుకొచ్చారు. 8వ అధ్యాయములో ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆమె మీద ఎన్నో నేరములు మోపారు వారు. అంటే ఆమె మీద మోపబడిన నేరం, భయంకరమైన నేరం ఏంటంటే ఆమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయములో ఎప్పుడైతే ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా వారు ఆమెను పట్టుకొని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభువారి దగ్గరికి ఆ స్త్రీని తీసుకుని వచ్చి నిలబెట్టారు. ఆమె ఎదుట ఆయన ఎదుట నిలబెట్టి యేసుప్రభువారికి ఈ మాట అడిగారు, అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారము చేయుచున్న స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. మరి ఏం చేయమంటావు? చంపేయమంటావా లేక ఈ స్త్రీని వదిలిపెట్టమంటారా? మీరేమంటారు చెప్పండి అన్నాడు అని అడిగారు వారు. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, నిజమే, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా పాపము చేయుచున్న వారిని చంపాలి. మీరు చేసింది తప్పేమీ కాదు. అయితే ఒక మాట ఏంటంటే, మీలో మొదట పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి. మీరు ఎవరైనా ఆమెను కొట్టి చంపాలి అనుకుంటే మీలో మొదట పాపము లేనివాడు రాయి వేయాలి. అప్పుడు తర్వాత ఇంకెవరేసినా పర్లేదు అన్నారు. కానీ ఎవ్వరూ కూడా రాయి వేయలేదు. ఎందుకంటే ఈమెమో అందరికీ కనిపించేలాగా పాపం చేసింది, వీరేమో ఎవరికి కనపడకుండా పాపం చేస్తున్నారంతే. ఈ రెండూ పాపమే. తెలివైన వాళ్ళు చేసే పాపాలేమో బయటికి కనపడవు, తెలివి లేని వాళ్ళు చేసే పాపాలేమో బయటపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో తెలివి, జ్ఞానము అనేది ఏం చేయగలుగుతుందంటే మనిషిని పాపము చేసి పాపము నుండి ఎలాగ తప్పించుకోవాలో మార్గాన్ని కూడా కలగజేసుకోగలుగుతుంది వాడి జ్ఞానము. కానీ ఆనాడు ఆ స్త్రీకి పాపం తప్పు చేసింది కానీ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఇవి తప్పుల్లా కనపడతా లేదు వారికి. అప్పుడు యేసుప్రభువారు అన్నాడు, ఎవరు రాయి వేయకపోయినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, నేను నిన్ను శిక్ష విధింపును కానీ ఇక వెళ్ళి పాపము చెయ్యకు అన్నాడు ఆయన. యేసుప్రభురాముకి చెప్పిన మాట ఏంటంటే, ఇక నువ్వు వెళ్ళిన తర్వాత మరలా నువ్వు పాపం చేయకూడదు, జాగ్రత్త అని చెప్పాడు. అర్థమైందా? ఈరోజు యేసుప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, రక్షించబడ్డానని చెప్తున్నావు, దేవుని బిడ్డని అని చెప్తున్నావు, ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందుతున్నావు, పాపము చేయకుండా ఉండగలుగుతున్నామా?
ఒకవేళ అలాగు లేకపోతే మరలా నువ్వు వెళ్ళి పాపములోనే పడుతూ ఉంటే నువ్వు దేవుని బిడ్డ ఎలాగవుతావు? దేవుని బిడ్డనేవాడు జయించేవాడు. రెండవదిగా పాపం మీద విజయాన్ని సాధించగలిగిన వాడు. అది లేకుండా మనమేమి దేవుని యొక్క రాజ్యంలోనికి అంత సులభముగా ప్రవేశించలేం. మనం ఎందుకు యేసుప్రభువారిని నమ్ముకున్నాం? ఎందుకు యేసుప్రభువారి దగ్గరికి వస్తున్నాం? ఏదో ఆచారంగా, లేక అలవాటుగా, లేక మన తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నామన్నా? దేనికి? అందుకని అంటాం, యేసుప్రభువారు అనేవాడు, ఆ దేవుడు నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వారు. నువ్వు దేవుళ్ళో ఆత్మీయంగా ఉంటే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవునికి నువ్వు తగినట్లుగా నడవకపోతే నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేవు. ఒకవేళ నీ తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకున్న వారై ఉండొచ్చు, నువ్వు ఎప్పటి నుంచో క్రైస్తవుడివి క్రైస్తవురాలని నువ్వు అనిపించుకోవచ్చు. కానీ జీవితం మారలేనప్పుడు ఇదేది దేవుడికి అక్కర్లేదు. కాబట్టి ఈ రాత్రి మనం ఈ ప్రార్థనా కూడికలోకి వెళ్ళే ముందుగా గత జీవితంలో అంటే 2024 సంవత్సరంలో మనం ఎక్కడెక్కడ తప్పిపోయాం, ఏమేమి చేసాం? చాలాసార్లు మన ఎలాంటి వారు అంటే మనం చేసిన పాపాలేంటో మనకే తెలియవు, మనం చేసిన తప్పేంటో మనకే తెలియదు. ఏమంటే నేనేం తప్పు చేశానని ఒప్పుకోవడానికి, నా తప్పేంటో చూపిస్తే ఒప్పుకుంటాను, కానీ తప్పు లేకుండా నేను ఎలా ఒప్పుకుంటాను? మనం అలాంటి వాళ్ళం అన్నమాట. ఎందుకంటే మన స్వనీతి పరులం. ఎంత స్వనీతి అంటే, నేను ఏ తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నాను, నేనేం పాపం చేశాను, అది నా దృష్టిలో తప్పే కాదు. కొన్నిసార్లు మన దృష్టిలో మనకి ఇష్టమైనవి మనం చేసేటప్పుడు మనకు తప్పు అనిపించదు. ఎవరైనా అనుకుంటే మనకేంటి, నా దృష్టిలో అది ఇష్టం కాబట్టి నేను చేశానంతే, ఎవరేమనుకుంటే నాకు అక్కర్లేదు, నేను తప్పు చేయలేదంతే అంటాం. కానీ నీ దృష్టిలో అది తప్పు కానంత మాత్రానికి చూసేవారి దృష్టిలో తప్పు కాదు అనుకోకు. అందుకని మనం ఏం చేస్తున్నామో మనం చూసేవారు చెప్తారనమాట, మనం తప్ప ఒప్ప అనేది. మనం అనుకునేది ఏదైనా సరే మన దృష్టిలో అది న్యాయంగానే కనపడవచ్చు, అది యథార్థంగానే ఉండొచ్చు, కానీ మనం అనుకున్నది న్యాయం కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎక్కడెక్కడ ఎలాగ తప్పిపోయాం, మనం ఏమేమి చేసాం, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఇంకా భూమి మీద ఎందుకు ఉంచాడు? చాలాసార్లు నేను మీకు చెప్తూ ఉంటాను, ఈ 2024 సంవత్సరం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ ఇంకొక గంటన్నర సేపులో ఈ సంవత్సరాన్ని ముగించే ముందుగా మనకంటే గొప్పవారు, ఎన్నో ఆస్తుపాస్తులు కలిగిన వారు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిజంగా వాళ్ళకంటే మనమేమీ గొప్పవారమేమీ కాదు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇంకా నేను భూమి మీద బ్రతుకున్నాను అంటే నేను ఎక్కడో మంచి కార్యం చేశాను, నేను చేసిన మంచి ఇంకా నన్ను భూమి మీద ఉంచింది అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇంకా నువ్వు బ్రతుకున్నావు అంటే నువ్వు సరి చేసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే, ఒప్పుకో, నువ్వు విడిచిపెట్టు, లేకపోతే నువ్వు నరకానికి పోతావు. అది భయంకరమైన నరకం, అది దాని నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఆ రోజు నువ్వు ఎంత ఏడుస్తావు. అందుకనే దేవుడు ఇంకా మనకు సమయం ఇస్తున్నాడు. దేవుడు మనకు సమయం ఇస్తూ ఉంటే మనం మారతామేమో అని దేవుడు సమయం ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంకా సమయం ఉందిలే. ఎప్పుడు దేవుడిని నమ్ముకోవాలా? దేవుడు ఎప్పుడు అవసరం అండి? కాళ్ళు చేతులు చల్లబడిపోయి ఇంకా ఇది అంటారు కదా,
కాటికి కాళ్ళు కూటికి చేతులు చాపినట్టు ఇంకా అప్పుడు చచ్చే ముందు దేవుడిని నమ్ముకుంటే స్వర్గం వెళ్ళొచ్చు కదా, అప్పుడు దేవుడు అవసరం, ఇప్పుడు మనకేం అవసరం లేదు దేవుడు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎప్పుడు అవసరమో తెలుసా? నీ బాల్య దినములయందే, చిన్న వయసులోనే నువ్వు దేవుణ్ణి నమ్మాలి. నువ్వెంత చిన్న వయసులో దేవుణ్ణి నమ్ముతావో అది నీకెంతో ఆశీర్వాదం అన్నమాట. అదెంతో నీకు దీవెన. అందుకనే ఏదో ముసలి వయసు అయిన తర్వాత దేవుణ్ణి నమ్మడం కాదు, కానీ చిన్న వయసులోనే నువ్వు దేవుణ్ణి నమ్మడం వల్ల ఎంతో ఆశీర్వాదాన్ని పొందుతావు. అందుకని అంటాడు, నువ్వు చిన్న వయసులో దేవుని నమ్మి జీవితాన్ని మార్చుకుని యేసుప్రభువుకి ఇస్తే ఎప్పుడైనా ఏ సమయమైనా ఈ లోకంలో ఏది జరిగినా మనం దేవుడితో కూడా ఉండగలం. అది దేవుడు మనకు జ్ఞాపకం చేసేది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనల్ని చూసుకుందాం. ఎవరినో చూడొద్దు. ఎందుకంటే ఏదో లోకంలో సామెత చెప్తారు, తప్పులెంచి పట్టుకునేవారట తన తప్పులు ఏంటో వాళ్ళకే తెలియదట. వాళ్ళ పని ఏంటంటే ఎదటవారి తప్పులు పట్టుకునే వారికి వీళ్ళ తప్పులు వీళ్ళకేం కనపడతాయి కాదు. ఎదటవారి తప్పులు పట్టుకునే ముందు మన తప్పులేంటో మనం చూసుకుందాం. మనం ఎలాగున్నామో చూసుకుందాం. మనం దేవుళ్ళో ఎలా జీవిస్తున్నామో తెలుసుకుందాం. అలా లేకుండా నూతనమైన సంవత్సరంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ అలాగ వెళ్ళినా అది నీకేం ఉపయోగం కాదు. ఎందుకంటే మనం దేవుళ్ళో ఆత్మీయంగా లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు నూతన సంవత్సరానికి వచ్చినా దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వు వచ్చి వెళ్ళడమే నీ తృప్తి కొరకు మాత్రమే చేస్తున్నావేమో, కానీ దేవుని తృప్తి కొరకు మాత్రం లేదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుని యొక్క మాట వినేవారము, ఆయనకు తగినట్లుగా జీవించేవారము. అలాగ ఉండాలి అనుకుంటే మనం మన జీవితాన్ని అనుక్షణము కూడా నేను ఎక్కడ తప్పిపోతున్నాను, లేక నేను ఏం చేస్తున్నాను, నా దేవునికి ఇష్టంగా నేను జీవిస్తున్నానా లేదా, నా పరిస్థితులు ఏంటని ఒక్కసారి మనం చూసుకోగలిగితే మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఒక వచనాన్ని మనం చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్నిలోనికి ధ్యానంలోనికి వెళదాం. కీర్తన గ్రంథము ఈ రాత్రి మనం ప్రార్థనా కూడికకు, ఈ సువార్త కూడిక అంటే ఈ ఒప్పుకోలు ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఈ మాటను మనం చదువుదామండి. ఈ మాటను చదువుదాం. ఆ తర్వాత మనం దేవుడి దగ్గర పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే ప్రభువు దగ్గర ఒప్పుకొని మన జీవితాన్ని సరిచేసుకున్న తర్వాతే మరి ఒక నూతనమైన అంటే 2025 సంవత్సరంలోనికి మనం ప్రవేశిద్దామండి. ఈ 2025 సంవత్సరంలోకి మనం ప్రవేశించే ముందుగా ఒక మాటను చదువుదాం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మనందరం కలిపి ఒక్క మాటలా చదువుదాం. కీర్తన గ్రంథము 69వ కీర్తన 69వ అధ్యాయము 5వ వచనాన్ని చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసయ్యున్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ కీర్తనాకారుడైన దావీదు ఆయన ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన అన్నాడు, దేవా, నా బుద్ధిహీనతలు నీకు తెలిసయ్యున్నవి, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. చాలాసార్లు మనం చాలా తెలివైన వారము అనుకుంటాం. దేవుణ్ణే మోసం చేసేవారం మనం ఎంత తెలివైన వాళ్ళం అయిపోయామంటే దేవుణ్ణి సైతం కూడా మోసం చేయగలుగుతాం. కానీ మనం నమ్ముకున్న దేవుడు మోసపోయేవాడు కాదు. మన భక్తిని చూసి, మన వేషధారణ చూసి మోసపోయేవాడు కాదు.
మనం ఎలాంటి వారమైతే బయటికి ఒకలాగా, లోనకి ఒకలాగా ఉంటాం. దేవుడి దగ్గరికి వస్తే ఒకలాగా ఉంటాం, లోకంలోకి వెళ్తే ఒకలాగా ఉంటాం. కారణం ఏంటో తెలుసా? నటనా జీవితం అన్నమాట. దేవుడు అంటాడు, నాకు తెలియదంటావా? నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా నటిస్తున్నావో, నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎలాగున్నావో నాకు తెలియదా? అందుకని అంటున్నాడు, నీ బుద్ధిహీనతలేంటో నాకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు, నన్ను నమ్ముకుని కూడా. ఏదో నేను నమ్మకపోయినప్పుడు చేసావంట అనుకోవచ్చు, నన్ను నమ్మిన తర్వాత కూడా ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావు. ఏమనుకుంటున్నావో తెలుసా? మన బుద్ధిహీనత ఎలాగుంది అంటేనంట, సరే మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 94వ కీర్తన, కీర్తన గ్రంథము 94వ కీర్తనలో దావీదు మహారాజు ఒక మాటను ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు చూపిస్తాను. 94వ కీర్తన, కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 8, 9 వచనాలండి. 8, 9 వచనాలు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అందుకని అన్నాడు, బుద్ధిహీనులారా ఇంకా మీరేమనుకుంటున్నారు అంటే, ఆయన చూడలేడు, ఆయన వినలేడు అని మీరు అనుకుంటున్నారు కదా. నేను ఒక బొమ్మను అనుకున్నారా? నేను జీవము లేని ఒక బొమ్మను కాదు, నేను సజీవుడైన దేవుణ్ణి. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఒక బొమ్మ రూపంలో చెయ్యం. మనం అసలు మన ఇంట్లో కూడా బొమ్మను ఎట్టుకోవడానికి ఇష్టపడం. ఒకవేళ ఆ బొమ్మను పెట్టుకున్నాము అంటే మనం సేవించుచున్న దేవుడు ఒక బొమ్మ లాంటి వాడనమాట. నా దగ్గరికి గత శనివారం రాత్రి తున్నించి ఒకరు వచ్చారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. సరే, నేను వాళ్ళతో మాట్లాడే ముందు అడిగాను, దేవుణ్ణి నమ్ముకున్నారా? నమ్ముకున్నామండి, చర్చికి వెళ్తాం అని చెప్పి నేను అడిగాను, ఎప్పుడు నమ్ముకున్నారు, ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఏంటి అని ఇలా మొదలుపెట్టినప్పుడు ఆయన అన్నాడు, నేను దేవుణ్ణి చూశానండి, నాకు దేవుడు కనిపించాడు అన్నాడు. అలాగండి, చాలా సంతోషం. ఎలా ఉన్నాడు దేవుడు అని అడిగాను నేను. అడిగితే అన్నాడు ఆయన, ఏమండి దేవుడు మేఘాల మీద వెళ్ళిపోతున్నాడండి, మేఘాల్లో ఉన్నాడు దేవుడు, తెల్లని బట్టలు వేసుకొని, తెల్లని జుట్టు అయింది, ఆ దేవుడు మేఘాల మీద ఉన్నాడు. నేను ఆయన పట్టుకున్నానండి, ఆయన వెంట్రుకలు కూడా పట్టుకున్నాను నేను. ఎంత స్మూత్గా, ఎంత మెత్తగా ఉన్నాయని వెంట్రుకలు కూడా. దేవుణ్ణి చూశానండి నేను అన్నాడు. నేను అన్నాను, ఇంతకీ మీరు మారారా అని అడిగాను నేను. అంటే మారడం అంటే ఏంటండి అని అడిగాడు. మారు మనసు పొందారా అని అడిగాను. అంటే రక్షణ అంటే బాప్తీసం తీసుకున్నానండి అన్నాడు. అసలు బాప్తీసం తీసుకోవడానికి రక్షణకి తేడా సంబంధం ఏంటండి? నేను అడిగింది ఏంటి, మీరు చెప్పేదేంటి? ముందు మీ మనసు మారిందా అని అడుగుతున్నాను నేను అని అడుగుతున్నాడు. ఏమోనండి, నాకేం తెలుసండి అన్నాడు. ఇతని మనసు మారిందో లేదో ఈయనకే తెలియదట, కానీ ఎవరిని చూశాడట? దేవుణ్ణే చూశాడట. నేను అన్నాను, దేవుడు ఎలాగ ఉంటాడంటే ఇలా చెప్పారు కదా, అంటే మీరు ఎక్కడైనా బొమ్మను చూసారా అని అడిగాను. లేదండి బాబు, దేవుడినే చూశాను. అప్పుడు నేను చెప్పాను, మీరేం అనుకోకండి అని నేను చెప్పి, బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఎవరూ దేవుణ్ణి చూడలేదు, చూచినవాడు బ్రతకలేదు. మరి చూడలేని దేవుణ్ణి మీరు ఎలా చూశారని చెప్తున్నారు? బైబిల్లో చెప్తుంది. ఇది బైబిల్లో మాట, ఇది నా మాట కాదు. ఎవరూ దేవుణ్ణి చూడలేదట, చూసిన వారు బ్రతకలేదు. బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని రాసిన దైవజనుడైన మోషే, ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వాడు మోషే. ఆయన దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఒక్కసారి నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ స్వరూపము నాకు కనిపించేలాగా చెయ్యి అన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, మోషే నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. నువ్వు ఎంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి ఆ రాతి వెనకాలకి వెళ్ళి
ఆ రాతి సందులో నుంచి నన్ను చూడు, నా వెనక భాగాన్నే చూడాలే తప్ప నా ముందు భాగాన్ని నువ్వు చూడలేవు, నా వెనక భాగాన్నే చూడు అన్నాడు. అతన్ని దేవుడు అతన్ని దాటిపోయేటప్పుడు తన చేతితో అతన్ని చూడకుండా చేసి అతని వెనక భాగాన్ని చూడ్చేలాగా దేవుడు చేశాడు. ఆ వెనక భాగము చూడగానే మోషే భయపడిపోయాడు. మరి అంత గొప్ప దైవజనుడైన మోషేయే దేవుని చూడలేకపోతే ఇంకెవరు భూమి మీద దేవుని చూడగలిగారు? మీరు బొమ్మను చూశారు. ఎవడో ఒక చిత్రకారుడు వేసిన బొమ్మ, దేవుడంటే ఎలాగ ఉంటాడనుకునే బొమ్మ. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మన యేసు ప్రభువారు ఎవరు అంటే గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. ఇంక గొర్రెల కాపరి ఎలాగ ఉంటాడు? గొర్రె కాపరిలాగే ఉంటాడు. ఇప్పుడు బొమ్మేసువాడు ఏం చేస్తాడు? ఆయన గొర్రెను ఎత్తుకున్నట్టు, ఆయన చేతిలో కర్ర ఉన్నట్టు, ఆయన తెల్ల బట్టలు వేసుకున్నట్టు బొమ్మేసేస్తే ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? యేసుబాబు అయిపోయాడు. ఎవడో ఒక చిత్రకారుడు వేసిన బొమ్మ ఆడే దేవుడు అంటే ఈరోజు మనం పిచ్చోళ్ళగా అదే బొమ్మను మనం పెట్టుకుంటున్నాం. యేసుప్రభు అంటే ఇలాగ ఉన్నాడని ఎవరో చూడలేదు. ఇదండి మీరు చూసింది. ఎక్కడో మీరు చూసారా బొమ్మ? ఆ బొమ్మను చూసి మీరు దేవుడు అలాగే ఉన్నాడని మీరు అనుకున్నారు. మీ ఊహలో మీరు అలా చిత్రీకరించుకున్నారు. మీరు దేవుణ్ణి తాకడం ఏంటి? దేవుడు మీకు కనపడడం ఏంటి? ఏంటంటే మీరు చెప్తున్నారు, అసలు ఏమైనా అర్థం ఉందా? మీరు తప్పులేదండి, చెప్పే పాస్టర్లే చెప్తున్నారు అలాగా, మేము దేవుడిని చూసాము, మేము దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాము, దేవుడు నాతో ఇలాగన్నాడు, నేను చూశాను, పట్టుకున్నానని చెప్తున్నారు. ఇంకా వాళ్ళే అలాగన్నప్పుడు మీరు చెప్పడంలో తప్పే ఉందండి. మనుషుల మాట నమ్మకండి, దేవుని మాటను నమ్మండి. ఇది బైబిల్ చెప్తుంది. మీరు బైబిల్ చదువుతారా? మీరు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారా? ఇవేవి చేయరు కానీ దేవుణ్ణి చూశారట. ఇదా మీరు చెప్పేది అన్నప్పుడు ఇంకా మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు. నిజమండి, మీరేమనుకోకండి. ఇప్పుడు వచ్చారు కాబట్టి నేను మీకు కొన్ని మాటలు చెప్పి పంపిస్తానని నేనేం చెప్పాలనుకున్న దేవుని యొక్క సువార్తను ఆయనకు అందించాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు ఇదే పని. ఇదే మాట్లాడితే దేవుని చూసాము, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మేము దేవుడి దగ్గరికి వెళ్ళాము, ఇదే మాట చెప్తున్నారు. అందుకని బైబిల్ చెప్తుంది, ఓ బుద్ధిహీనులారా, నేను ఎవరిని అనుకున్నారు? నువ్వు అనుకునే లాంటి వాడిని కాదు. నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను కళ్ళనిచ్చిన దేవుణ్ణి చూసే దేవుణ్ణి, చెవులు నిర్మించిన వాడిని వినే దేవుణ్ణి. నేను ఒక బొమ్మ లాంటి వాడిని కాదు. నువ్వు చేసేవన్నీ నాకు తెలుసు. నాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావో అన్నిటినీ చూస్తున్న దేవుణ్ణి. నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నువ్వు చేసిన ప్రతిదానికి కానీ నేను శిక్ష విధించుంటే మీరెప్పుడో చచ్చిపోతారు. చేసిన తప్పులకే కానీ దేవుడు శిక్ష విధించుంటే మనం ఇప్పుడు దాకా ఉండవలసిన వారం కామాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 119వ దావీదు కీర్తన 118వ కీర్తన 118వ కీర్తన 18వ వచనమండి. 118:18 యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను శిక్షించానే కానీ మరణానికి నిన్ను అప్పగించలేదు. ఇంకా ఆయన అంటాడు, ప్రతిరోజు నువ్వు చేసిన వాటికి నేను కోప్పడి ఉంటే నువ్వెప్పుడో నిర్మూలమైపోయే వ్యక్తివి. ఇప్పుడు దాకా ఇంకా భూమి మీద ఉండడానికి మనకు అర్హత లేదు. అర్థమైందా? మనం చేసిన పాపమును బట్టి అయితే మనం భూమి మీద ఉండవలసిన వారం కాదు, ఎప్పుడో మరణించవలసిన వారు. దేవుడు అంటున్నాడు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. విలాపవాక్యములు ఇర్మియా తర్వాత విలాపవాక్యములు 3వ అధ్యాయము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22 వచనమండి. 3:22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము.
దేవుడు తన వాత్సల్యతను మనకు చూపడం వల్ల, ఆయన వాత్సల్య సంపూర్ణుడు గనుక ఇంకనూ మనం నిర్మూలము కాకుండా భూమి మీద జీవిస్తున్నాము. ఒకవేళ మనం చేసిన తప్పులకే కానీ దేవుడు శిక్ష విధించుంటే మనం ఎప్పుడూ మరణించవలసిన వారు. మనం భూమి మీద ఉండడానికి మనకు అర్హత లేని వారము. కాబట్టి దేవుడు ఎన్ని చేసినా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఆయన ఏమి చేయలేడనా? లేదు లేదు, ఆయనకి తెలుసు. ఒక రోజు ఉంది. ఆ రోజు నువ్వు చేసిన ప్రతి పాపానికి కూడా నేను నిన్ను శిక్షించే రోజు ఉంది. ఆ రోజు ఎవ్వరూ నిన్ను తప్పించలేరు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా, నీకే మనుషుల బలమైతే ఉందో, ఏ డబ్బు బలమైతే ఉందో, ఏ ఆస్తి బలమైతే ఉందో, ఇవేవి మనల్ని కాపాడవు. దేవుడి యొక్క ఉగ్రత నుండి ఏది మనల్ని కాపాడలేదు. ఎందుకంటే మనం చనిపోయినప్పుడు ఏది మన కూడా తీసుకువెళ్ళలేము. ఇంకేది మనల్ని కాపాడుతుంది అంటావు? కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనం బుద్ధిహీనంగా చేసిన పొరపాట్లని ప్రభువు దగ్గర మనం సరి చేసుకోవలసిన వారు ఉంటున్నాం. ప్రభువా, నిజమే, నేను ఇలాగున్నాను, నేను ఈ రీతిగా జీవిస్తున్నాను, నన్ను క్షమించు. ఎందుకంటే ఇలాంటి క్షమాపణ లేని హృదయంతో నువ్వు నూతనమైన సంవత్సరంలోకి వెళ్ళకూడదు. నువ్వు నూతనమైన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి అంటే, నీకు దేవుడు మంచి చెయ్యాలి అంటే, ఈ సంవత్సరంలోనే నీ పాప జీవితాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నించి, ఒకవేళ ఈ సంవత్సరంలో మన చెడుతనాన్ని, మన పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు నూతనమైన సంవత్సరంలోకి వెళ్ళినా అది నీకు ఆశీర్వాదమేమీ కాదు. నీ పాపము రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్న పాపాలన్నీ కూడా నిన్ను దేవుణ్ణి ఎంత దూరం చేస్తున్నాయో తెలుసా? మన పాపాలు దేవుణ్ణిని ఎంత దూరం చేస్తున్నాయి అంటే, దేవుడు మనకు కనబడుకున్నట్లుగా, లేక మనము దేవుడికి కనబడుకున్నట్లుగా మన పాపాలే దేవుడికి అడ్డుగా, గోడగా నిలబడిపోతున్నాయి. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఇప్పటికైనా మన పాప జీవితాన్ని, ఇప్పటికైనా మన చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలో మనం జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఒకవేళ అలాగ కాలేదంటవా, ఎన్ని నూతనమైన సంవత్సరాలు వస్తే ఉపయోగం ఏముంది? ఎన్ని సంవత్సరాలు ఇప్పటికే మనం చూస్తూ వచ్చాం. ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో దాటిపోయింది. ఏంటి ఉపయోగం? సంవత్సరం మన సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయే తప్ప ఒక నూతనమైన కార్యం మనలో జరుగుతుందంటవా? అందుకే నా హబక్కూకు అంటాడు, ప్రభువా, సంవత్సరంలో జరుగుచుండగా ఒక నూతనమైన కార్యం నాలో జరగాలి. నేను కోరుకునేది ఏంటి అంటే, సంవత్సరములు నీ జీవితంలో ఆయుష్కాలం పెరుగుతున్నప్పుడు నాలో కూడా నా ఆత్మీయ జీవితము క్రమక్రమముగా ఎదగాలి. ఒక నూతనమైన కార్యాన్ని నాలో జరిగించు, ఒక నూతనమైన కార్యం. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా దావీదు మహారాజు ఈ 69వ కీర్తనలో ఆయన అడుగుతున్నట్లుగా, ప్రభువా, నా బుద్ధిహీనతలు నాకు తెలిసై ఉన్నవి, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నా అపరాధములేమీ మరుగైనవి కావు. ఎన్నో రకాలుగా నీకు నేను తప్పు చేశాను. ఈయన మీ అందరికీ తెలుసు, దావీదు ఏమీ చిన్నవాడేమీ కాదు. ఈ మాటలు చెబుతున్న వ్యక్తి దేవుణ్ణి ఎరగినవాడు కాదు, లేక ఏదో దేవుళ్ళో అప్పుడే కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు, ఇది ఒక సామాన్యమైన విశ్వాసు కూడా కాదు. ఆయన చాలా భక్తుడైన ఒక ప్రవక్త. దావీదు ఒక ప్రవక్త అన్నమాట. అంటే ఈయన కూడా ప్రవచించాడు. జరగబోతున్న వాటిని ముందే ప్రవచించాడు ఆయన. అంటే జరగబోతున్న వాటిని ప్రవచించగలిగాడు అంటే ఆయన ఒక ప్రవక్త అయితేనే అలా చెప్పగలడేమో కానీ సామాన్యులు ఎవరూ చెప్పలేరు. అలాంటి వ్యక్తి అయినా
దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషుడైన దావీదు ఆయనేమి తెలివిలేనివాడు కాదు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదుకున్న లక్షణాలు చాలా గొప్పవి. అతడు ఏది చేసినా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క జ్ఞానముతో చేసేవాడు. అందుకని అంటాడు ఆయన బైబిల్లో దావీదు గురించి చెప్పినప్పుడు ఏమంటాడంటే, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్తూ అతని గురించి వర్ణిస్తూ ఆయన అంటాడు, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుచుండెను అంటాడు ఆయన. అతని బుద్ధి ఎలాంటిది అంటే చాలా మంచి బుద్ధి అన్నమాట. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడు అంటే, నా బుద్ధిహీనతలు నీకు మరుగైనవి కావు, లేక నా బుద్ధిహీనతలు నీకు తెలిసే ఉన్నవి, నా అపరాధములు నీకేమి మరుగైనవి కావు, నేను చేసిన తప్పులన్నీ నీకు తెలుసు, నేను ఎక్కడ దాచుకోగలను, ఎక్కడ నేను తప్పు చేయలేదని చెప్పుకోగలను. అందుకనే దావీదు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు తన దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఎంతగా ఒప్పుకుంటాడో తెలుసా? ప్రభువా, నన్ను పరిశుద్ధినిగా లేక నన్ను మలినము లేనివాడుగా చేయి. ఎంత నన్ను పరిశుద్ధినిగా చేయాలో తెలుసా? ఎంత నన్ను నిజంగా నువ్వు మరి నన్ను శుద్ధీకరించాలి అంటే ఆయన అంటాడు 51వ కీర్తనలో అని అంటాడు, ఆయన ఏమంటాడంటే, హిమము కన్నా నిన్ను తెల్లగా ఉన్నట్లు నన్ను పవిత్రపరచు. అంటే మంచు కంటే తెల్లగా ఉండాలి నా హృదయం. నేను ఎంత తెలుపు ఉండాలి అంటే ఏదో మామూలైన తెలుపు కాదు, హిమము ఎంత తెల్లగా ఉంటుందో అలాంటి రీతిగా నా హృదయాన్ని కడుగు, నా అంతరాత్మను కడుగు. నాలో ఏ మలినము, ఏ పాపము, ఏ మచ్చ, ఏ డాగు లేకున్నట్లుగా నన్ను పవిత్రపరచు ఒప్పుకుంటున్నాడు ఆయన. ప్రియ సహోదరి సోడా, దేవుని ద్వారా దీవించబడాలి అనుకుంటే, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అనుకుంటే, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలనుకునే ప్రతి వ్యక్తి పాపము లేనివాడై ఉండాలి. పాపము చేసేవారికి దేవుడు తోడుగా ఉండడు. తప్పు చేసేవారికి దేవుడు ఎప్పుడు కూడా దూరముగా ఉంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అండి. 12వ వచనం 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. దేవుడు ముఖమంట పాపము చేసేవారికి విరోధముగా ఉంటుందట. ఈరోజు అంటున్నాడు ఆయన, నీ హృదయంలో కానీ నా హృదయంలో కానీ పాపముని కానీ మనం ప్రేమించి పాపాన్ని కానీ మన హృదయంలో పెట్టుకుంటే దేవుడు మనకి విరోధి, మనతో ఉండడు. దేవుడు నీతో లేకుండా నువ్వెలా దీవించబడతావు? అందుకని దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటే నేను నీకు ఆశీర్వాదం, నేను లేకుండా నీకేమీ ఆశీర్వాదము దీవెనది నీకు కలగదు. కాబట్టి ఈరోజు దావీదు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, నా బుద్ధిహీనతలు నీకు అన్నీ తెలుసు, నేను ఎక్కడెక్కడ ఏం చేశాను. చాలాసార్లు దావీదు కూడా చాలా తెలివిగా తప్పించుకోగలనుకున్నాడు. తప్పు చేసి కూడా తప్పు చేయలేదన్నట్టు రుజువు చేసుకున్నాడు ఆయన. చాలా తెలివైనడు. మీ అందరికీ తెలుసు కదా, ఎక్కువ తప్పులు ఎవరు ఎక్కువ చేస్తారో తెలుసా? తప్పులు ఎక్కువ ఎవరు చేస్తారంటే పామరులు ఎవరో చేయరు, చదువు లేని వాళ్ళు, విద్య లేని వారు ఎవరో చేయరు. ఎక్కువ తప్పులు ఎవరు చేస్తారు? బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు తప్పులు ఎక్కువ చేస్తారు. చేసి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు చేసిన తప్పే కాదని చూపిస్తారు. మళ్ళీ మీరు చూడండి, కోర్టులో లాయర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎంత అబద్ధం ఆడినా
అబద్ధం నిజమనే నువ్వు చూపిస్తారు తప్ప అబద్ధం మాత్రం అది అబద్ధంలో చూపించరు వాళ్ళు. అది వాళ్ళ తెలివి. ఎంత జ్ఞానం తెలుసా? ఈరోజు మానవుడు ఎంత జ్ఞానం ఉన్నాడంటే వాడు చేసే పాపములు కూడా ఎదటి వారికి తప్పుగా కనపడుకున్నట్లుగా తెలివిగా మాట్లాడగలుగుతున్నారు. అంత కప్పుపుచ్చుకోగలుగుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఒరి పిచ్చోడా, నీకే ఇంత జ్ఞానం ఉంటే మరి నాకెంత జ్ఞానం ఉన్నదంటావు? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. దేవుడు ఏమంటున్నాడో చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, క్షమించండి, 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలండి. 19-20 వచనాలు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే, జ్ఞానులను వారి కుయుక్తులలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను. చూసారా, ఆయన అంటున్నాడు, ఆయన ఏమన్నాడంటే జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే అయినా. ఎంత కుయుక్తి ఉంటుంది ఎవరికండి? అంత యుక్తి ఎవరికి ఉంటుందట? తెలివైన వాళ్ళు. మనం అనుకుంటున్నాం నా జ్ఞానం నా తెలివితేటలు ఎవరికీ లేవు, నేను ఏం చేసినా సరే నా తప్పు పట్టుకోలేరు అనుకుంటున్నావు. నిజమే, లోకంలో మనుషులు పట్టుకోలేకపోవచ్చు, కానీ దేవుడికి లేదా? దేవుడైనా ఎర్రోడా? అదే దేవుడు అంటున్నాడు, నేనెవరినో తెలుసా? నిన్ను నిర్మించిన వాడిని, నిన్ను సృష్టించిన వాడిని, నీ గురించి అన్నీ నాకు తెలుసు. నువ్వు చెప్పకముందే నాకు తెలుసు. నువ్వేం చేస్తావో అని తెలుసు. నీ స్వభావం ఏంటో నాకు తెలుసు. నా దగ్గరేనా నువ్వు ఒక వేషం వేయాలనుకుంటున్నావా? నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? అందుకే దేవుడున్నాడు, నన్ను మోసం చేయాలనుకునే ప్రతి ఒక్కడు తను తానే మోసపోతాడు. నన్నెవ్వరూ మోసం చేయలేరు. నేను దేవుణ్ణి, నేను చూస్తున్నవాడిని, వినేవాడును, మాట్లాడేవాడును. అలాంటి నన్నెక్కడ మోసం చేయగలవు? అందుకని ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డలుగా ఈ 2024 సంవత్సరం ముగించే ముందుగా ఈ సంవత్సరం కాలంలో ఎక్కడెక్కడ మనం ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాం, తెలుసుండి ఎన్నిసార్లు తప్పులు చేశాం, ఎన్నిసార్లు దేవుని యొక్క మనసును గాయపరిచాం, ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టాం, ఇవన్నీ తెలియక చేసామా? ఒకవేళ నిజంగా దేవుడంటే నువ్వు తెలియక చేసుంటే నిజంగా దేవుడు క్షమిస్తాడు. మనం తెలియక చేసిన వారం కాదు, దేవుని నమ్ముకున్న వారము, దేవుని బిడ్డలుగా చేయబడిన వారము, దేవుని ప్రజలను చెప్పుకుంటూ ప్రతి ఆదివారము లేకపోతే ప్రతి ఏ కూడికైనా మీటింగ్కి వచ్చేవారము, ఇవన్నీ చేస్తున్న మనం తప్పు చేసాము అంటే దేవుడు ఎలా క్షమించగలరు? నువ్వు తెలియక చేశానంటే ఎలా ఒప్పుకుంటాడు ఆయన? కాబట్టి ఈ రాత్రి మరలా దేవుడు అంటున్నాడు, నీ బుద్ధిహీనతలు ఏంటో నీకు తెలుసా? నువ్వెంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావో తెలుసా? ఎన్నిసార్లు నీ బుద్ధిహీనతను ఆధారము చేసుకొని నాకు వ్యతిరేకంగా జీవించావో తెలుసా? ఇవన్నీ నాకు తెలియదంటావా? నేను చూడలేదంటావా? నువ్వేమేమి చేసావో, నువ్వెక్కడెక్కడ తిరిగావో, నువ్వు ఎలాంటి పనులు చేసావో, నువ్వు ఎలాంటి చేయకూడనివి చేసావో, విన్నావో, చూసావో, ఇవన్నీ నాకు తెలుసు. నేను ఎందుకు నిన్ను వదిలేస్తున్నా తెలుసా? నేనుగా నిన్ను శిక్షించుంటే నువ్వెప్పుడో నాశనం అయిపోయే వ్యక్తివి. అందుకనే నేను నిన్ను నాశనము చేయకుండా కాపాడుతున్నాను, ఇంకా నీకు ఆయుష్కాలం ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. సరే, చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 40, యెషయా గ్రంథములో ఈ దైవజనుడైన యెషయా ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం రాశాడో చూపిస్తాను. 48వ అధ్యాయం యెషయా గ్రంథము, క్షమించండి,
అంటే 46 అధ్యాయంలో లేదు కానీ చూపిస్తారు మీకు ఈ మాటను. ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే, నేను ఎన్నోసార్లు నేను నీ విషయములో నేనెంతో సహనమును ఓర్పును కలిగి ఉంటున్నాను. ఎందుకు అంటే, ఒకవేళ నేనే కానీ నీ ఎడల కోపపడి నేను నిన్ను కానీ శిక్షించి నీ మీదకి కానీ నా ఉగ్రతను పంపించుంటే నువ్వు ఎప్పుడో ఈ లోకంలో నాశనమైపోయే వ్యక్తివి. అయినా నేను ఎందుకు నీకు కాపాడుతున్నాను అనేది విషయాన్ని చెప్తున్నాడు ఆయన. క్షమించండి, 48వ అధ్యాయంలోనే ఉంది, 11వ వచనమండి. 48 11వ వచనమండి. నా నిమిత్తమే అలాగు చేసి తిని నా నామము అపవిత్రపరచబడినేలా నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడును కాను. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తానండి. 57వ అధ్యాయము యెషయా గ్రంథము, 57వ అధ్యాయము 16వ వచనమండి. 57:16. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపగించువాడును కాను. అలాగు ఉండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించకపోవుదురు. ఒకవేళ నువ్వు చేసిన తప్పులకే కానీ నేను కోప్పడి ఉంటే ఎప్పుడో మీరు క్షీణించకపోయేవారు. ఎన్నిసార్లు దేవుడు మన గురించి ఓర్చుకున్నాడు ఆయన. అందుకని అంటున్నాడు, మరి నువ్వెప్పుడు ఒప్పుకుంటావు? నువ్వెప్పుడు విడిచిపెడతావు? వాటి నుంచి ఎప్పుడు బయటకు వస్తావు? ఇంక అలాగే ఉండిపోతావా? అలాగే ఉంటే నీకు మేలుక జరగదు, నాకు మేలు ఉండదు, సంతోషం ఉండదు. నువ్వు రక్షించబడింది ఎందుకు? నేను నా బిడ్డగా చేసుకున్నది ఎందుకు? ఇలాగ ఉండాలన్నా, ఇంక ఈ స్థితిలోనే నువ్వు పడి ఉండాలన్నా. యేసుప్రభువు ఒక మాట అంటాడు. సరే, మీకు చూపిస్తాను. యోహాను సువార్తలో యేసుప్రభువారు ఒక వ్యక్తిని చూశాడట. ఆ వ్యక్తిని చూసినప్పుడు యేసుప్రభువారు ఏమన్నారో చూపిస్తాను మీకు. 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనమండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడి పడి ఉండడు చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నుండుట ఎరిగి స్వస్థపడగోరుచున్నావని అడుగగా, యేసు వాడిని చూడగానే ఒక మాట అన్నాడట. అప్పటికి వాడు బహుకాలము నుండి ఏ స్థితిలో? ఆ స్థితిలోనే ఉన్నాడట. బహుకాలము నుండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు ఆ స్థితిలో ఉన్నావో తెలుసా? ఇక్కడ మీరు చదివితే బెతస్తా అనే కోనేటి దగ్గర వీడు అది ఎలాంటి కోనేరు అంటే, ప్రతి ఉదయము సాయంకాలము దేవదూతలు ఆ కోనేటిలోనికి దిగి స్నానం చేస్తాయట, ఆ కోనేటిలోకి దిగుతాయట. ఈ కోనేటిలోనికి దేవదూతలు దిగినప్పుడు ఆ నీళ్లు కదులుతాయంట. ఆ నీళ్లు కదిలే సమయంలో ఏ రోగైతే ముందు ఆ కోనేటిలోకి దూకుతాడో వాళ్ళు బాగవుతున్నారు. అవునా? సరే, మీకు ఆ మాట కూడా చదివిస్తాను, చూడండి. 3-4 వచనాలండి. ఆయా సమయములకు దేవదూతల కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు
ఊచకాళ్ళు చేతులు గలవారును గుంపులుగా పడి ఉండిరి. ఆయా సమయాల్లో అంటే రోజుకి ఎన్నిసార్లు దిగాయో ఆ దేవదూతలు, ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే కోనేట్లకు దిగుతారో వాళ్ళు బాగుపడుతున్నారు. మరి ఈడెక్కడికి వచ్చాడు? ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు. మరి కోనేటి దగ్గరికి వచ్చినాడు, కోనేట్లోకి ఎందుకు పడతలేదు ఈడు? ఈడు నిన్న మొన్న వచ్చినాడు కాదు, అప్పటికి వాడు బహుకాలము నుండి ఎన్ని సంవత్సరాల నుంచో అక్కడే ఉండిపోయాడు. ఎందుకు? తీసుకెళ్ళేవాళ్ళు లేరా? మరి ఎక్కడ దగ్గరకు వచ్చాడు వీడు? తీసుకెళ్ళేవాళ్ళు లేరు అనుకుంటే ఇక్కడ దాకా ఇక్కడ రాలేరు కదా, ఎవరో మోసుకొచ్చారు కదా ఈయన్ని. మరి మోసుకొచ్చినప్పుడు ఇక్కడ దాకా తెచ్చారు బాబు, నన్ను అందులో పారేయండి అని అడగొచ్చు కదా వీడు. ఇప్పుడు ఏమి లేదంటే ఆడికి దిగాలని లేదు, ముందు అది చెప్పండి. వీడికి బాగుపడాలని అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా సుఖంగా ఉంది. నాకు వచ్చే వాళ్ళందరూ ఆడు ఎవరో ఒక రోగిని మోసుకురావడం, ఆడు బాగైనప్పుడు మళ్ళీ ఆయన తీసుకుపోవడం. ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ ఎలాగుందంటే రోజు తీర్థంలాగే ఉంది జనం, రోజు తీర్థంలాగే ఉంది. ఇక రోజు తీర్థంలాగా ఉంటే వీడికి ఇక్కడ ఏముందంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పెట్టి చాలు వీడికి. ఇప్పుడు బాగుపడ్డాడు అనుకో, వీడు ఏం చేయాలా? మళ్ళీ కష్టపడాలా. అర్థమైందా? వీడు బాగుపడ్డాడంటే ఎవడో ఏమంటాడు, ఇంకే వీడు మరి కష్టపడి పని చేయాలా. కానీ బాగుపడ్డాడు, ఇక్కడికి ఏమి లేదు, ఇష్టం లేదు. అందుకనే బహుకాలము నుండి అదే ఉన్నాడట. అందుకని అంటారు దేవుళ్ళో నమ్ముకుంటాం కానీ మారం పూర్తిగా. ఎందుకు మారం? మారితే మనకి ఎన్నో బోళ్ళు బరువులు, బోళ్ళు బాధ్యతలు, అవన్నీ మనకి ఎందుకంటావు? ఎలా ఉండాలి మనం? గుడికి వెళ్ళామా వచ్చామా, వెళ్ళామా వచ్చామా, అయితే మన పని అయిపోయింది అంతే. మనకి ఏమి ఉండకూడదు, మనకి ఏ బరువు బాధ్యతలు మన మీద ఏది ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాల. దేవుడు అంటున్నాడు, ఇదా నీ స్థితి? నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఇది నేర్చుకున్నావా? అందుకే దేవునాడు అప్పటికి వాడు బహుకాలము నుండి అక్కడ పడి ఉండట యేసు చూశాడట. ఆయన్ని చూడగానే ఆడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో అన్ని సంవత్సరాలు దేవుడు, యేసు ప్రభు ఆయన దేవుడు కదా. సరే, ఇప్పుడు ఆయన ఏం చెప్పాలా? పాపం ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే స్థితిలో ఉన్నాడు, ఈయనెవ్వరూ దించేవాళ్ళు కూడా లేరు అని జాలిపడి యేసుప్రభు ఏంటంటే ఆయన వెంటనే బాగు చేయాల. కానీ ఆయన అలా బాగు చేయలేదట. ఇప్పుడు ఏమడుగుతున్నాడు యేసుప్రభుని? ఇంతకీ నీకు బాగు అవ్వాలని ఉందరా లేదని అడిగాడట. అదేంటి ఆయన అలా మాట్లాడుకుతున్నాడు? ఆడికి అవ్వాలని లేనప్పుడు ఈయన చేస్తే మాత్రం ఉపయోగం ఏంటి? ముందు బాగుపడాలని నీకుంటే కదా ఆయన బాగు చేయగలుగుతాడు. నీకే బాగుపడాలని లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు నీకు? ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఎలాగున్నామో తెలుసా? అదే స్థితిలో ఉన్నామంట. ఎలాగంటే వస్తున్నాం వెళ్తున్నాం, వస్తున్నాం వెళ్తున్నాం. ఎందుకంటే ఇదే బాగుంది మనకి, ఇదే బాగుంది మనకి, మనకి ఇంకే పని ఉండకూడదు మన మీద. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇదా? ఎన్ని సంవత్సరాలు అయింది నన్ను తెలుసుకొని, ఇన్ని సంవత్సరాలకు నువ్వు ఏ స్థితిలో ఉండాలో తెలుసా? నా కోసం ఎంతో బలమైన సాక్షిగా జీవించాలి, అంతే కదా. పుట్టిన పిల్లలు చూడండి, ఒక సంవత్సరంలో నడవాలి, కానీ 11 నెలలకి 12 నెలలకి వీళ్ళు నడక మొదలెడతారు. ఒకవేళ కొంతమంది బరువైన పిల్లలు అనుకోండి, కొంచెం బలహీనమైన పిల్లలు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం దాటినా కొంచెం నడవలేరు. ఒకవేళ సంవత్సరం దాటిపోయిన తర్వాతైనా వాళ్ళు ఏం చేస్తారు? 2 సంవత్సరాలు అయిపోయినా సరే నడలేదనుకో, మీరు ఏం చేస్తారు? తీసుకెళ్తారా? పర్లేదులే 3వ సంవత్సరం నడుస్తారని వదిలేస్తారా? ఇప్పటికే సంవత్సరానికి నడవలసిన 2 సంవత్సరాలు అయిపోయి నడుస్తలేదు, అసలు ఎందుకు నడుస్తలేదని హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అంటారు, అమ్మా మీ అబ్బాయి కాళ్ళలో లేకపోతే మీ అమ్మాయి కాళ్ళలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు ఇలా చేస్తే ఆ అమ్మాయి నడుస్తుంది అని చెప్పారు అనుకోండి, డాక్టర్ గారు ఎంత డబ్బు అయినా పర్లేదు మా పిల్లలకు మేము ఖర్చు పెడతాం, మందులు రాయండి. చూడండి, మన కన్న మన పిల్లలు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఎదగాలని కోరుకుంటున్నాం, మనలాగా తయారవ్వాలనుకుంటున్నాం. మరి
మా దగ్గర ఉన్న యూత్ ఉన్నారన్నమాట. వీళ్ళు అంటున్నారు, అంకులు మాకు పెళ్ళొద్దు అంకులు అంటున్నారు. బాబోయ్, చేసుకున్న వాళ్ళందరినీ చూస్తున్నాం, అసలు మాకు పెళ్ళే వద్దు, మేము పెళ్లి చేసుకో. వీళ్ళు అంటున్నారు, ఒరే నువ్వు కనిచ్చారని నేను పెంచుతాను పిల్లల్ని అంటున్నారు. నువ్వు చేసుకొని కని ఎంతమందిని కానీ నేను పెంచుతాను అంటున్నారు. కానీ మేము మాత్రం నేను అన్నాను, అసలు మిమ్మల్ని కన్నది ఎందుకు మేము అని అన్నాను. అసలు మీరెందుకు మీరు మాకెందుకో తెలుసా, మా తర్వాత మీరు మరలా సంతానాభివృద్ధిని చెయ్యాలి కదా. ఇది దేవుడి యొక్క లేఖనం. దేవుడు ఎందుకు మనిషిని చేశాడో తెలుసా, మీరు భూమిని నిందించాలా. యేసు ప్రభువుని నమ్ముకున్న మనము, మన ద్వారా దేవుని యొక్క సంతానం పుట్టాలా. ఇక మీరే పెళ్లి చేసుకుని అంటే ఇక మీరేంటి, అసలు మీరెందుకు పుట్టారు, ఇంకా దానికి అర్థం ఏంటి? అయితే అంకులు పెళ్లి చేసుకోవాలంటారా, తప్పదు బాబు, భరించలేము. మీరు భరించినా భరించకపోయినా తప్పక మీరు చేసుకోవాల్సిందే. అర్థమైందా? నువ్వు భరించినా భరించకపోయినా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నువ్వు చేయవలసిందే. అర్థమైందా? అందుకని అంటున్నాడు, మనం నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా దేవుని యొక్క పని నువ్వు చేయవలసిందే. అది ఎంత కష్టమైనా నువ్వు భరించవలసిందే. నేను భరించును అంటే ఏమి వదిలిపెట్టడైనా. అందుకంటాడు కదా, నా దగ్గరికి వచ్చావు కదా, మరి నా దగ్గరికి వచ్చిన తర్వాత నా కాడే ఎత్తుకొని అంటే ఎలా కుదురుతుంది? నా దగ్గరికి రాకముందే నువ్వు ఆలోచించాలా. ఏమని? ఆ కాడు ఎత్తుకోవాల్సిన పని ఉండదు, అక్కడికి వెళ్తే కాడు ఎత్తుకోవాలి, అక్కడికి వెళ్ళకపోతే కాడే వద్దు అనుకుంటే నువ్వు మానేయాలి. వచ్చిన తర్వాత ఎత్తుకొని అంటే ఎలాగా? నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా నేను పెట్టిన కాడిని మొయ్యవలసిందే. అందుకని అంటాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆయన ఏమన్నాడు అంటే, మీకు ఆ మాటను ఎంత స్పష్టంగా దైవజనుడు ఆ మాటను రాశాడో చూపిస్తాను. విలాపవాక్యములు. ఇక్కడ ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ మాటను చెప్పినప్పుడు ఆయన ఈ మాటను వాడాడు. ఆయన ఏం వాడాడో చూపిస్తాను మీకు. విలాపవాక్యములు 3వ అధ్యాయము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 27 వచ్చినవండి. 3:27. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు అన్నాడైనా. యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు, కానీ దాన్ని మోపినోడు ఎవడంట? దేవుడు మోపాడట, మనుషులు కాదు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీ మీద ఆ కాడిని పెట్టినోడు దేవుడు. నువ్వు అప్పుడు ఆయనతో ఆ కాడిని మొయ్యనంటే ఎలాగా? ఆయన పక్షంగా నువ్వు శ్రమ పడినంటే ఎలాగా? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో దేవుడు నమ్ముకోవడం కాదట, ఆయన కాడిని ఎత్తుకోవడమేనంట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 30 వచ్చినవండి. 1:30. క్షమించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 30 వచ్చినవండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. ఏం అనుగ్రహించబడిందంట? క్రీస్తునందు విశ్వాసము ఉంచుట మాత్రమే గాక, యేసుప్రభువారు నమ్ముకోవడమే కాదట, మరి ఏం చేయడం అంట? ఆయన పక్షముగా శ్రమపడ్డం. అది మనం దేవుణ్ణి నమ్మాము అంటే మన ఆయన కోసం ఏం శ్రమ పడుతున్నాం మనం? ఏది మన శ్రమ, ఏది మన కష్టం? ఏమీ లేకుండా అంత సులభముగా దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతామా? ఈ భూమి మీద ధనవంతులు అవ్వాలంటే ఎన్ని కష్టాలు పడతారు, ఎంత కష్టపడి సంపాదించుకుంటారు వాళ్ళు. కష్టపడకుండా ఎవరూ ధనవంతులు కాలేరు, వీళ్ళు భూమి మీద ఎవరు ఆస్తిపరులు కాలేరు. మరి కష్టపడకుండా ఆస్తిపరులు కారినప్పుడు మనం చనిపోయిన తర్వాత ఆస్తిపరులు అవ్వాలి అంటే దేవుని కోసం మనం ఎంత శ్రమ పడుతున్నాం?
అందుకే ఈరోజు రాత్రి దేవుడు అంటున్నాడు, ఏది నువ్వు చేస్తున్నది? నీ బుద్ధిహీనతలేంటో తెలుసా? నువ్వు నా కోసం జీవించవలసిన వ్యక్తివి, నా కోసం బ్రతకవలసిన వ్యక్తివి. నన్ను నమ్ముకొని కూడా నాకు నువ్వు దూరంగా వెళ్తున్నావు, నాకు విరోధంగా జీవిస్తున్నావు. ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావో తెలుసా? నీకు బుద్ధి ఉండి కూడా బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తున్నావు. అందుకనే సొలొమోను మహారాజు సామెతలు కానీ, పరమగీతములు కానీ, ప్రసంగి కానీ ఆయన రాసినప్పుడు అంటాడు, నా బుద్ధిహీనతను, నా మతిహీనతను ఆధారము చేసుకొని ఈ లోకములో ఉన్న వాటిని అన్నిటినీ పరిశీలన చేశాను. ఈ లోకములో ఉన్న వాటిని అన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత నేనేమైపోయాను తెలుసా? ఈయన బుద్ధిహీనుడు అయిపోయాడట. అది చూడండి, ఈయన మహాజ్ఞాని. ఇంత ప్రపంచములోనే సొలొమోనుకున్నంత జ్ఞానము కానీ, అతనుకున్నంత తెలివి కానీ ఎవరికి లేదట. అంత జ్ఞాని, అంత తెలివైనోడు అన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత ఇతర బుద్ధిహీనుడు అయిపోయాడట. అందుకని అంటాడు, నేను చేసిన పాపములను, నేను చేసిన తప్పులను మీరు చేయకూడదనే ఈ మాటలన్నీ నేను రాస్తున్నాను. ఎన్ని రాశాడు తెలుసా? మీరు నిజంగా సామెతలు కానీ, ప్రసంగి కానీ, పరమగీతాలు కానీ చదివితే ఎన్ని సామెతలు రాశాడు ఆయన, ఎన్ని వాక్యాలు రాశాడో. అందుకని అంటాడు, సామెతలు కానీ, ప్రసంగి కానీ, పరమగీతాలు కానీ ఈ 3 గ్రంథాలు చదువుతానంట తెలివి లేని వాడికి కూడా తెలివి కలుగుతుందట, జ్ఞానము లేనివాడు కూడా జ్ఞానం కలిగిన వాడు అవుతాడట. అందుకని ప్రతిరోజు చదవమంటారు. మాకు ఎలా చదివించేవారు తెలుసా? ప్రసంగి అంటే సామెతల గ్రంథంలో నెలకు సరిపడినంత అధ్యాయాలు ఉంటాయి అన్నమాట. 31 అధ్యాయాలు ఉంటాయి. 31 అధ్యాయాలు ఎలా చదవాలి అంటే వాళ్ళు మాకు చెప్పేవారు, ప్రతిరోజు నీ వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ చదువుతూ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు డైలీ చదువుతూ ఉంటావు కదా, నీ అధ్యాయం నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతావు కదా. నువ్వు రోజు చదివేటప్పుడు నీ అధ్యాయం నీ డైలీ పోర్షన్ నువ్వు చదివిన తర్వాత నువ్వు చేయవలసిన మొదటి పని, తర్వాత రెండో పని ఏంటంటే సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని చదవాలి ప్రతిరోజు. నెలకు సరిపడిన అధ్యాయాలు ఉంటాయి అన్నమాట, 31. ఈ నెలంతా నువ్వు చదివేసిన తర్వాత మరలా నువ్వు రెండో నెలలోకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ రెండో నెలలో కూడా చదువు. నువ్వెంత సామెతల గ్రంథాన్ని చదువుతావో అంత జ్ఞానివైపోతావు అంటాడు. అలా చదివించారు అనమాట. ఎందుకంటే సొలొమోను ఆ రాసిన ఆ సామెతలు చదివితే ఎలాంటి వారైనా సరే చదివే కొలిది వాళ్ళ జ్ఞానం కలిగిన వారు అయిపోతారు. అలాంటి సామెతలు రాశాడు ఆయన. ఎందుకు రాశాడు అంటే తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. నేను అన్ని పరిశీలన చేసిన తర్వాతే ఇవన్నీ రాస్తున్నాను. ఆఖరికి ఇవన్నీ చేసి 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 నేనేమైపోయానంటే నేనే బుద్ధిహీనుడిగా మారిపోయాను. దేవుడు మాట వినకుండా అయిపోయాను. నేను ఎన్నో తప్పులు చేశాను. ఇది నా పరిస్థితి అని సొలొమోను దేవుడి దగ్గర ఎంత ఏడ్చాడో. అందుకే దేవుడు అంటాడు, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచుడు వారు మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడేవారు. అందుకన్నాడు, నీ మీద ఆ కాడిని మోపినవాడు యెహోవాయే, మనుషులు కాదు. దేవుడే నీ మీద ఆ కాడిని మోపాడే కానీ మనుషులు ఎవరు కాదు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వస్తున్నావే, నన్ను నమ్ముకున్నవే, నువ్వేం చేస్తున్నావు? ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావు? నీ మతిహీనతను, నీ బుద్ధిహీనతను నువ్వు ఆధారము చేసుకొని ఎన్నిసార్లు నాకు విరోధంగా నువ్వు జీవించావు. ఈ 2024 సంవత్సరంలో మన కోసం దేవుడు ఎంత దుఃఖపడి ఉంటాడు. ఆయన ఎన్ని విధాలుగా మనం దేవుని బాధ పెట్టాం. ఈ రాత్రి ఒప్పుకుందాం, నిజమే తండ్రి, ఎన్నోసార్లు నీ సన్నిధిని ప్రేమించలేదు, నిన్ను ప్రేమించకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించిన వ్యక్తిని నేను. అంతేకాదు, నీ నీ యొక్క ఇంటి విషయంలో కానీ, నీ పని విషయంలో కానీ నేను ఏ బాధ్యతను కూడా నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే ఆ కాడిని మోయడానికి ఇష్టం లేని వ్యక్తిని నేను. నన్ను క్షమించు.
ఇక నుంచైనా ఆ కాడిని నువ్వే పెట్టానంటున్నావు కాబట్టి ఎంత బరువైనా, ఎంత కష్టాన్నైనా, ఎంత బాధనైనా నేను భరించడానికి నాకు సహాయం చేయి. ఈ సంవత్సరములో నా పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా జీవించిన పరిస్థితులను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించను ప్రభువుని అడుగుదాం. ఎందుకో తెలుసా, మనం ఏ పాపాన్నైతే ఒప్పుకోకుండా అలాగే ఉంచుకుంటామో మన జీవితంలో దేవుడు నువ్వు ఒప్పుకోలేని ప్రతి పాపమును కూడా దేవుడు క్షమించడు. క్షమించబడాలి అంటే మన పాపాన్ని ఒప్పుకోవలసిన వారము. ఏ పాపాన్నైతే ఒప్పుకున్నామో ఆ పాపాన్ని విడిచిపెట్టవలసిన వారము. కాబట్టి ఈ రాత్రి మనం ఈ ప్రార్థనలు ఒప్పుకోల్లోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనల్ని సరి చేసుకుందాం. మన పాపాలని, మన దుబాట్లని, మన బుద్ధిహీనతల్ని, ఎక్కడెక్కడ తప్పిపోయామో, ఏ ఏ విషయాల్లో మనం దేవుని దుఃఖపెట్టామో, ఏ ఏ విషయాల్లో దీనికి విరోధంగా జీవించామో, ఎక్కడ మనం వేషధారణతో జీవించామో, ఎక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తించామో, ఎక్కడ దేవుడి విషయంలో మనం ఏ బాధ్యతను తీసుకోకుండా మన సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించామో. అందుకే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నీకు తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే నీ ఆలోచన వేరు, కానీ నా దృష్టిలో ఇవన్నీ తప్పే. నా దృష్టిలో నువ్వు చేసేవన్నీ తప్పే. నువ్వు నాలాగా ఉండాలని నేను కోరుతున్నాను, కానీ నువ్వేమో నాకు వ్యతిరేకంగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. మరి పాపం కదా. నేను నీ నుండేం కోరాను, నువ్వేం చేస్తున్నావు? కాబట్టి ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. కాబట్టి ఏవైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని ఒప్పుకుందాం. అందుకని దావీదు అంటున్నాడు, నా బుద్ధిహీనతలు నీకు తెలుసు ఉన్నవి, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. సరే, నేను అపరాధిని, నా ఎన్నో పాపములు చేసిన వ్యక్తిని, తెలియక చేసిన వ్యక్తినేమి కాదు, తెలుసుండే చేస్తూ వచ్చాను. కాబట్టి నన్ను క్షమించు తండ్రి, నా అపరాధములను, నా పాపములను క్షమించు, నన్ను కడిగి శుద్ధీకరించు అని ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటామో నిజంగా దేవుడు క్షమించగలుగుతాడు. ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించే ముందుగా గత జీవితంలో ఉన్న ప్రతి దానిని సరి చేసుకుందాం. ఎప్పుడైతే మనం గత జీవితంలో చేసిన వాటినన్నింటినీ సరి చేసుకుంటామో అప్పుడే దేవుడు ఒక నూతనమైన సంవత్సరంలోకి వెళ్ళే ముందుగా పాతవన్నిటినీ తీసివేసి నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా చేసి ఆ దేవుడి ద్వారా నీవు నేను ఆ బహుమానాన్ని లేక ఆ మేలును పొందేవారుగా దేవుడు మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించే ముందుగా ఈ 2024లో చేసిన నీ బుద్ధిహీనమైన పనులను ఒప్పుకొని ప్రభువు దగ్గర సరి చేసుకుందాం. ప్రభువా, నా పరిస్థితులు ఇలాగున్నాయి, ఈ సంవత్సరంలో నిన్ను బాధ పెట్టాను, ఇలా జీవించాను, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నా పరిస్థితులన్నీ నీకు తెలుసు, ఎందుకంటే నా బుద్ధిహీనతలన్నీ నీకు తెలుసు ఉన్నవి అంటున్నాయి, నా అపరాధములు ఏమి నీకు మరుగైనవు కావు అంటున్నావు. నేను ఎక్కడ దాయగలను నా పాపాన్ని? కన్నులనిచ్చిన దేవుడు నువ్వు చూడకుండేవాడు కాదు, చెవులనిచ్చిన దేవుడు నువ్వు వినకుండే దేవుడు కాదు, అన్నీ నీకు తెలుసు. అందుకని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నా పరిస్థితులు లాగున్నాయి, ఇక్కడ పలానా దగ్గర నేను తప్పిపోయాను, పలానా విషయంలో తప్పిపోయాను, పలానా పరిస్థితుల్లో నేను ఇలా ఉండిపోయాను. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతామో దేవుడు మనం క్షమించగలుగుతాడు. ఇప్పటికైనా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు అదే స్థితిలో ఉన్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చెప్పుకుంటున్నావు, నేను దేవుని బిడ్డని, దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డని, దేవుని నమ్ముకున్నానని చెప్తున్నావు. యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, కానీ బాగుపడడానికి మాత్రం ఇష్టపడతలేదు. నువ్వు బాగుపడడానికి ఇష్టపడలేనప్పుడు ఆయన నిన్ను ఎలా బాగు చేయగలడు? ఆయన ద్వారా నీకు స్వస్థత కావాలి అంటే, నువ్వు బాగవ్వాలి అనుకుంటే ఇప్పటికైనా చెప్తున్నాడు ఆయన, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నుంచి బయటికి రావాలనే కోరిక నీకుందా? అలాగ నువ్వు ఉంటే నేను నిన్ను స్వస్థపరుస్తాను, అలాగ ఉంటే నేను నిన్ను బాగు చేస్తాను. నువ్వు ఆ స్థితిలో నుంచి బయటికి రావాలని కోరిక, ఆశ నీకుంటే నీకు నేను సహాయం చేయగలుగుతాను అంటున్నాడు ఆయన. కాబట్టి రాత్రి
ఆ స్థితిలో నుంచి బయటికి రావాలనే కోరిక మనకుందా? ఒకవేళ అలాగుంటే ప్రభువు దగ్గర మనం ఒప్పుకుందాం. ప్రభు నిజమే, నేను అదే స్థితిలో ఉన్నాను. వాడు ఆలోచించినట్లుగానే, వాడు తలంచినట్లుగానే, వాడు జీవించినట్లుగానే నేను ఉండాలనుకుంటున్నానే తప్ప బాగుపడాలి, నేను నీ కొరకు జీవించాలనే ఆలోచన లేని పరిస్థితిలో ఉంటున్నాను. నన్ను క్షమించు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా మనం సరి చేసుకుందాం, మనం ఒప్పుకుందాం. ఏవైతే మన బుద్ధిహీనతలను, మన అపరాధాలని మనం ఎక్కడెక్కడ దేవుడు దుఃఖపెట్టి బాధ పెట్టామో వాటిని సరి చేసుకొని కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ఈ సమయంలో ఎవరి కోసమో ప్రార్థన చేయొద్దు, ఏది దేనికోసమో మనం అడగొద్దు. కానీ మొట్టమొదటిగా మన జీవితాల్ని మనల్ని పరీక్షించుకొని, ప్రభు నన్ను ఎలాగుంచు, నేను ఎలాగున్నాను, నేనే తప్పిపోయిన వ్యక్తిని, నీకు వ్యతిరేకంగా జీవించిన వ్యక్తిని, నేను బహుకాలము నుండి నీ సన్నిధికి వచ్చి వెళ్తున్నాను కానీ మార్పు లేని స్థితిలో ఉంటున్నాను, నన్ను క్షమించు. నా బుద్ధిహీనతను ఆధారం చేసుకొని నేను ఎన్నోసార్లకి విరోధంగా జీవించిన వ్యక్తిని, నన్ను క్షమించు అని మనం సరి చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ఒప్పుకొని ఆ ప్రభు యొక్క రక్తంతో మనం కడగబడి నూతనమైన సంవత్సరంలో ప్రవేశిద్దామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో మరి ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందాం. అంటే మనం సరి చేసుకొని, ప్రభు నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించని ప్రభు దగ్గర మనం అడిగి ఆ రీతిగా మనం ప్రభు యొక్క సన్నిధిలో ఈ ఒప్పుకోలు ప్రార్థనలోనికి వెళదామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు మరి నూతనమైన సంవత్సరంలో ప్రవేశించే ముందుగా ప్రభు దగ్గర మనం సరి చేసుకొని ఆ తర్వాత నూతనమైన సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రయత్నించేద్దామండి.